ఫ్రెండ్స్, ఈ క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి. సామాజిక నిర్మితి, సమస్యలు, ప్రభుత్వ విధానాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. చిప్కో ఉద్యమంలో చిర్ఫైన్ వృక్షాల నరికివేతను అడ్డుకున్నారు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినది గౌరీదేవి. భారతదేశంలో మొదటిసారిగా చేపట్టిన పర్యావరణ సత్యాగ్రహ ఉద్యమం చిప్కో ఉద్యమం. నవధాన్య ఉద్యమం 1982లో వచ్చింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1973, అప్పికో ఉద్యమం 1983, నర్మదా బచావో ఆందోళన్ 1985. కుంతీ పూజా నదిపైన నిర్మించ తలపెట్టిన జల విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఈ ఉద్యమంలో పాల్గొన్న సంస్థ కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పాత్ర కడవు డ్యామ్ నిర్మాణానికి ఆమోదం తెలిపినది? కేరళ. ఈ కింది వానిలో సరైన వాక్యం. బిష్నోయ్ అనేది థార్ ఎడారి ప్రాంతంలో నివసించే తీగ. ఉత్తర కన్నడలో జరిగిన అప్పికో ఉద్యమానికి స్ఫూర్తి చిప్కో ఉద్యమం. ఈ క్రింది వానిలో సైలెంట్ వ్యాలీ ప్రాంతానికి సంబంధించిన సరైన వాక్యం. జల విద్యుత్ కేంద్రం ఆగిపోవడానికి కారణం సింహం తోక గల కోతి. జల విద్యుత్ కేంద్రాన్ని 1985లో ఆపి సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. అప్పికో ఉద్యమం పశ్చిమ కనుమలలో పారిశ్రామికీకరణ వ్యతిరేకంగా జరిగింది. నర్మదా బచావో ఆందోళనలు రైతులు, ఆదివాసీలు, పర్యావరణవాదులు పాల్గొన్నారు. నర్మదా బచావో ఆందోళన కార్యకర్తలు మేధా పాట్కర్, బాబా ఆమ్టే, అమీర్ ఖాన్. రెండు కరెక్టే. నర్మదా బచావో ఆందోళనపై ప్రపంచ బ్యాంకు వేసిన కమిషన్ మూర్ కమిషన్. కోయల్ కరో ఉద్యమం హరం కుచీర్. నవధాన్య ఉద్యమం సేంద్రియ వ్యవసాయ పద్ధతుల నిర్వహణ. గంగా సంరక్షణ ఉద్యమం రమారౌలు. బలియాపాల్ ఉద్యమం అహింసా పద్ధతుల ఉద్యమం. జార్ఖండ్ జంగిల్ బచావో 1980 సింగ్బమ్ జిల్లా. గంగా పరిరక్షణ అనేది ఒక గాంధీ అహింసా ఉద్యమం. ఈ ఉద్యమ చైర్పర్సన్ తారా గాంధీ భట్టాచార్య. 2007లో WWF నివేదికలో అంతరించే నదులలో గంగా నది ఒకటి. ర్యాలీ ఫర్ రివర్స్, నదుల కోసం యాత్ర అంటే ఏమిటి? నదులను రక్షించేందుకు ఈషా ఫౌండేషన్ చేపట్టిన జాతీయ ఉద్యమం. కేరళలోని సైలెంట్ వ్యాలీ వేటికి అత్యధిక సంఖ్యలో నివాస స్థలం. లయన్ టైల్డ్ మకావు. విత్తనం, ఆహారం, నీరు, భూమి జ్ఞానాలపై ప్రజా సార్వభౌమత్వం కోసం నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించినది వందనా శివ. ఫెమినిజం అనే పదానికి అర్థం స్త్రీవాదం, స్త్రీ విముక్తి ఉద్యమం, స్త్రీ స్వేచ్ఛా ఉద్యమం. RAWA రెవల్యూషనరీ అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. వితంతు పునర్వివాహ చట్టం రావడానికి కృషి చేసిన భారతీయుడు ఈశ్వర చంద్ర సాగర్. తెలంగాణ రాష్ట్ర అభ్యుదయ స్త్రీల సంఘం అధ్యక్షురాలు వి సంధ్య. అభ్యుదయ స్త్రీల సంఘం యొక్క పత్రిక స్త్రీ విముక్తి. కింది స్టేట్మెంట్లో స్త్రీవాద ఉద్యమ వాదనలు వివరించేది. స్త్రీ పురుష అసమానత పితృస్వామ్యంలోనే పాదుకొని ఉంది. స్త్రీ పురుష అసమానతకు పురుషులే కారణం. భాగస్వామ్య పేరెంట్ అండ్ స్త్రీ పురుష అసమ్మతిని పెంచుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. విడాకులు ఎప్పుడు సంభవిస్తాయంటే భార్యాభర్తలు వేర్వేరుగా నివసించుటకు నిశ్చయించుకున్నప్పుడు. అనుమతి పొందిన పడుపు వృత్తి వ్యభిచారం సాగించు స్థలం రెడ్ లైట్ ఏరియాలు. ఒక పురుషుని దేవర న్యాయ వివాహం పిల్లలు పుట్టని అతని చనిపోయిన సోదరుని భార్యతో. కిన్షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా రచయిత ఐరావతి కార్వే. ఒకే తల్లిదండ్రుల సంతతిని పిల్లల్ని ఇలా పిలుస్తారు తోబుట్టువులు, సిబ్లింగ్స్. సమాజంను పొరలుగా విభజించడాన్ని ఇలా అంటారు స్థరీకరణం అంటారు. కింది వానిలో ఒక వ్యక్తి అంతస్తును నిర్ణయించే కారకం వయస్సు, లింగం, కుటుంబం, వివాహం, వృత్తి మరియు సాధించిన కార్యం.
ఊర్ధ్వ దిశ గతిశీలత అంటే వర్గస్థానంలో పరివర్తన. కుల విధానము యొక్క స్వభావం పరస్పర విరుద్ధమైనది. తన మేనత్త కూతురుతో ఒక అబ్బాయి వివాహం పితృక మేనరిక వివాహం. మతము ప్రజల ఒక మత్తు పదార్థం అని చెప్పినది మార్క్స్. గిరిజన ఆర్థిక సంబంధాలు ముఖ్యంగా దీనిపై ఆధారపడ్డాయి. వస్తు మార్పిడి. ప్రబల కులం భావనను నిర్మించినది ఎంఎన్ శ్రీనివాస్. ఆధునిక కుటుంబంలో విధులు తగ్గుచున్నవి. సంస్కృతీకరణ దీనికి సంబంధించినది సామాజిక పరివర్తన. కరెక్ట్. కింద తెలుపబడిన ఏ సంస్థను మానవ సంవర్ధన కేంద్రం అంటారు? కుటుంబం. కింద తెలిపిన వాటిలో సమాజంనకు చెందని అంశం పోలిక, భేదం, సహకరణ, సమరూపత. సమాజం ఈ విధమైన ఒక విధానం, వాడుకలు మరియు పద్ధతులు. భర్త, భార్య మరియు గురు శిష్యులు అను అంతస్తులను ఇలా అంటారు ప్రకార్యకరణ అంతస్తులు. ఈ క్రింది వాటిలో ఆరోపిత అంతస్తుకు ఉదాహరణ బ్రాహ్మణుడు. గ్రూప్ 2 బ్యాక్లాగ్ సోషియాలజీ 2000 సంవత్సరంలో వచ్చిన క్వశ్చన్స్. జంతు సమాజానికి మానవ సమాజానికి గల భేదాన్ని ఈ క్రింది వాటిలో ఏ లక్షణం బాగా సూచిస్తుంది? సంస్కృతి. మానవ సమాజానికి భాష ప్రధానమైనది, ఎందుకనగా అది సాంఘిక సంబంధాలను సులువు చేస్తుంది. వేబర్ యొక్క స్థిరీకరణ భావనను ఉపయోగించిన వారు ఆండ్రే బీటెల్లీ. భార్య యొక్క భర్తలు అందరూ సోదరులు అయినప్పుడు దానిని ఈ విధంగా పిలుస్తారు అడెల్విక్ బహుభర్తృత్వం. సంస్కృతిని అరువు తెచ్చుకునే ప్రక్రియను ఈ విధంగా అంటారు సంస్కృతీకరణ. భారతదేశంలో ఏ ప్రణాళిక నుండి విశిష్ట దారిద్ర్య వ్యతిరేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వారు 5వ ప్రణాళిక. కులము విస్తృత బంధుత్వ సమూహం ఉన్న అభిప్రాయాన్ని ఎవరు వెలిబుచ్చారు? జిఎస్ గరియే. కమ్యూనిస్టు మేనిఫెస్టో రాసిన వారు మార్క్స్. మేనరిక వివాహం ఒక పురుషుడు మరియు ఈ కింది వారిలో ఒకరితో తల్లి, అన్న, తమ్ముడు, కూతురు. ఆధిపత్య కులం భావనను అందించేవారు ఎంఎన్ శ్రీనివాస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్.